వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హీర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం షరతులు వర్తిస్తాయి. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే 2 hours 20 minutes రన్ టైంతో ఆహాలోని మనకి ఈ మూవీ ఇవాళే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంక కాన్సెప్ట్ ఏంటంటే అగ్రిగోల్డ్ చాలా స్కామ్స్ అయితే జరిగి ఉంటాయి. సో అలాంటి స్కామ్స్ని యూస్ చేసే అలాంటి ఒక కాన్సెప్ట్ని ఇందులో యూస్ చేయడం అయితే జరిగింది. సో మనం రూపాయి పెట్టుబడి పెడితే ₹2 వస్తాయని చెప్తారు కదా. సో ఈ కంపెనీల నుంచి ఇన్వెస్ట్ చేయండి, మీకు చాలా మట్టుకు అయితే ప్రాఫిట్ వస్తాయని చాలామంది అంటూ ఉంటారు. మార్నింగే ఆ కంపెనీ అనేది ఎత్తేస్తే కట్టిన వాళ్ళందరూ ఏమవుతారు అసలు ఇంతకీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది ₹1 వస్తుందంటే కన్ఫామ్గా పెట్టేద్దాము, మనకి ఎలాగైనా మంచి జరుగుతుంది కదని చాలామంది పెట్టేస్తారు. ఎక్కడెక్కడో అప్పులు చేసి మరి ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళందరూ ఏమయ్యింది అసలు ఏం జరుగుతుంది రేపుడే ఒకలా కంపెనీ అనేది ఎత్తేస్తే ఏం జరుగుతుంది అసలు అనేది మిగతాదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు కన్ఫామ్గా అయితే చూడాల్సిందే. సో కమింగ్ బ్యాక్ టు చాలా స్కామ్స్ అయితే చూసుంటాం. స్టార్టింగ్ టైటిల్స్లో అయితే వాళ్ళు రివీల్ చేయడం అయితే జరిగింది. దాదాపు 80% ప్రజలకైతే ఈ మూవీ కథ అయితే మీకు తెలిసే ఉండొచ్చు అని స్టార్టింగ్ టైటిల్స్లోనే మనకి రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ ఇలాంటి మనం చాలా మూవీస్ అయితే చూసుంటాము. పెద్దగా అయితే నాకు ఏమనిపించలే, కానీ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది. సాంగ్స్ ఏం అనిపించలేదు, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే అంటే ఏం అనిపించలేదు. ఓవరాల్గా ఈ మూవీ చూడొచ్చా అంటే వన్ టైం వాచ్ మూవీ. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.